హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కార్తీక పౌర్ణమి రోజుదండి. నేను అంతకు ముందు రోజే ఊరికెళ్ళాను గదా! ఊరికెళ్ళేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను గదా! మీకు ఆ వ్లాగ్ చూసే ఉంటారు మీరు. ఇది నేను ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు నేను ఆఫ్టర్‌నూన్ 1:00కి రీచ్ అయ్యాననమాట ఇక్కడికి. నేను అప్పుడొచ్చి ఇంక ఆ రోజు పౌర్ణమి అని యాక్చువల్‌గా నేను ఆ రోజు తులసి పూజ మార్నింగ్ చేయాల్సిందే. ఎందుకంటే నేను ఇంట్లో ఉండింటే మార్నింగే చేసుకుంటా అండి. సో, నేను ఇంట్లో లేను ఆ రోజు ఊరికెళ్ళాను గాబట్టి నేను వచ్చేతలకి 1:00 అయింది. 1:00కి వచ్చి నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని మా ఆయన ఆ రోజు ఇంట్లోనే ఉండేయమంటే దాన్ని హెల్ప్ చేసినాడనమాట. నేను పూజ సామాన్లన్నీ స్నానం చేసి అన్నీ పూలు, టెంకాయి, మళ్ళా అరటి పండ్లు నాకింకా ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చాననమాట బయటికి పోయి. అది తీసుకొచ్చిన తర్వాత ఆయన స్నానం చేసేసి నేను అన్ని పూజ సామాన్లన్నీ తీసేసి ఫోటోలన్నీ తుడిచి అన్నీ కడిగి పెట్టేశాననమాట. ఇల్లంతా తుడిచేసి నీట్‌గా ఇంకా మోక్షిత్ వచ్చేసాడు. మోక్షిత్‌ని పికప్ చేసుకొని ఇంటికొచ్చాననమాట. వాడు పొద్దున్నే స్నానం చేసి వెళ్ళిపోయినాడు. ఇంక వాడు స్నానం చేసేదేం లేదు. ఇంక మేమిద్దరం స్నానం చేసి తొందరగా రెడీ అయిపోవాలని చెప్పి నేను 3 కట్లా స్టార్ట్ చేసినాను. 3:45 కట్లా మోక్షిత్ వచ్చినాడు. ఇంక అప్పటికి మేము అన్ని పనులన్నీ నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని అన్నీ రెడీ చేసేసుకున్నాననమాట. ఇంకా ఆయన ఇంట్లో దేవుని దగ్గర దీపం కూడా ఆయనే పెట్టేశాడు. నేను ఊరికే తులసి పూజ మాత్రం చేసుకున్నాను. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకోవాల్సిందంట. సో, అందుకనేసి నేను ఇది చేసుకున్నాను. మోక్షిత్ మొక్క ಯಾಕ ಯಾಕ
ఇక్కడే పని నేను ఇక్కడే పని అక్కడ ఒకరు అక్కడే ఒకరప్ప ఇక్కడే పని. సో పూజ అయితే బాగా జరిగిందండి ఇంట్లోన. గుడి దగ్గర చాలా పాజిటివ్గా ఉంది. చాలా బాగా జరిగిందనమాట పూజ. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.